నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఒక సరికొత్త విద్య మరియు ఆటల ప్రపంచమైన ప్రతిభ డాఫోడిల్స్ కిడ్స్ జోన్ ను జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారులు జి రాములు డి రాముడు సోమవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ అవుట్డోర్ ఆట స్థలాన్ని ప్రారంభించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మొదటిసారి ఎల్కేజీ మరియు యూకేజీ చదివే చిన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కె సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో ఆకర్షణీయమైన క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశారని, పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల థీమ్స్ తో కూడిన తరగతి గదులు ఎంతగానో ఆకట్టుకున్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో అత్యుత్తమ విద్యా సంస్థగా పేరొందిన ప్రతిభ నేడు మరో అడుగు ముందుకు వేసి ఆధునిక సాంకేతికతతో విద్యార్థులకు విద్యాబోధన అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రశాంతంగా సౌకర్యవంతంగా చదువుకోవడానికి వీలుగా ఏసీ క్లాస్ రూమ్లు, ఆధునిక సాంకేతికత సిస్టమ్ ద్వారా స్మార్ట్ బోధన ఏర్పాటు చేశామన్నారు. చదువుతో పాటు పిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి ఇండోర్ అవుట్డోర్ ఆట స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, ఆటల పట్ల ఆసక్తి, సామాజిక నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఆధునిక ఆటలు మరియు ప్లేవే యాక్టివిటీస్ ని ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభా స్కూల్ డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇఫ్ అండర్స్టాండ్ కరెక్ట్లీ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పేరెంట్స్, ఇంకొంతమంది పిల్లలు ఫస్ట్ సెకండ్ చదువుతున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మేబీ బ్రదర్ సిస్టర్స్ ఎల్కేజీ యూకేజీ ఇంకా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. సో స్కూల్కి వచ్చేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళు అలవాటు చేయడం అనే దానికి కొంచెం మనం ఇబ్బంది పడతాము. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంటారు. ఇది స్టాండర్డ్గా ఉండే స్కూల్లో ఉండే సిస్టమ్. ఈ ఉద్దేశం ఏంటంటే పిల్లలు స్కూల్కి రావడానికి పరిగెత్తుకుంటూ రావాలి. నేను వెళ్తాను ఫాస్ట్గా వెళ్ళాలని నవ్వుకుంటూ రావాలి. వెళ్ళేటప్పుడు నేను అప్పుడే ఇంటికి రాను, నేను ఇంకొద్దిసేపు ఆడుకుంటానని వెళ్ళేటప్పుడు ఏడవాలి. అలాంటి మార్పు తీసుకొద్దామని చేసే ప్రయత్నంలో ఒక చిన్న భాగం ఈ డాఫోడిల్స్. సో హోప్ యూ విల్ సీ, లెర్న్ వాట్ ఆర్ మెథడ్స్ ఆర్, మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా చక్కగా అప్రిషియేట్ చేస్తారని స్కూల్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడైతే పిల్లలు ఉంటారో అట్లాంటి ప్లేసుల్లో మంచి యాక్టివిటీస్ కూడా నడుస్తాయని తల్లిదండ్రులు మెప్పించే రీతిలో మరి చక్కటి డిజైనింగ్ ఏర్పాటు చేసుకొని మరి ప్రతిభా విద్యా సంస్థలు మరి ఈరోజు ఎల్కేజీ యూకేజీకి సంబంధించి స్పెషల్గా ఒక క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని మరి దానికి ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే రీతిలో మరి చేసినందుకు నిజంగా విద్యా సంస్థల యాజమాన్యానికి అభినందనలు అండి. ఎందుకంటే మన పిల్లలు ఎట్లాగుంటుంది అంటే ఏదైనా ఆహ్లాదకరంగా ఉండాలి, సరదాగా ఆడుకోవాలి. అట్లాగే ఎట్లా వాళ్ళ పిల్లల యొక్క చెప్పలేరు ఏంటి, ఆ ఏజ్లో ఉన్న నర్సరీ స్టేజ్లో ఉన్న పిల్లలు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ మనసుకి ఉల్లాసం కలిగించడానికి తన సైకాలజీకి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఉల్లాసభరితంగా ఉంటుంటారు. మరి అట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసుకుంటూ అట్లాగే మరి తల్లిదండ్రులకు కూడా మా పిల్లలకి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది అనే భావాన్ని కల్పించే రీతిలో మరి ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇట్లాంటి కార్యక్రమాలను చేపడుతూ విద్యాసంస్థ మరి జంగారెడ్డిగూడెం పరిధిలో మరి ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు అంటే వాళ్ళు చేస్తున్న ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఒక విధంగా చెప్పాలంటే. మరి ఈరోజు ప్రతిభా స్కూల్ నందు మరి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు వారి యొక్క సైకాలజీకి అనుగుణంగా మరి 2 డెఫోడైల్స్ క్లాసెస్ని ఈరోజు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ పాఠశాల సిబ్బంది, పాఠశాల యాజమాన్యం వారు మరి చక్కగా పిల్లలకి ఆహ్లాదకరంగా లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో ఆడుతూ పాడుతూ నేర్చుకునేటటువంటి ఆ విధానాన్ని ఇక్కడ అవలంబించారు. ఇది నిజంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని మీకంటే ఎక్కువగా కేర్ తీసుకోవడానికి, మీకంటే ఎక్కువగా మరి పిల్లల్ని ఏ రకంగా మనకు వాళ్ళ యొక్క సైకాలజీని డెవలప్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేయాలి, పాఠశాలల వైపు పిల్లల్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో ఈ రూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది. చూసే ఉంటారు మీరు మన వచ్చినటువంటి తల్లిదండ్రులు.
సో మీ పిల్లల్ని మీరు హాయిగా ఇక్కడ ఈ స్కూల్లో వదిలేయవచ్చు. ఈవినింగ్ వరకు మీరు చూసుకోక్కర్లేదు మా పిల్లలు ఎక్కడ ఏడుస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, తిన్నారో లేదో అని చెప్పేసి. సో ఏం బాధపడక్కర్లేదు. చక్కగా పిల్లలు ఆహ్లాదంగా ఏసీ రూమ్లో చక్కగా ఆడుకుంటూ చదువుకోవడానికి చక్కటి అవకాశాన్ని ప్రతిభా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు కల్పించడం జరిగింది. మరి ఈ విధంగా నేర్చుకోవడం వల్ల పిల్లల్లో కూడాను ఆసక్తి పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశం కాబట్టి మరి ఈ సందర్భంగా సమయం ఎక్కువ లేదు. మరి ఈ సందర్భంగా ఈ చక్కటి ఇన్నోవేటివ్ డిజైన్ చేసి పిల్లల్ని ఆకర్షితులను చేయడానికి ఆలోచన విధానం అనేది మరి వచ్చినటువంటి యాజమాన్యానికి, ప్రతిభా స్కూల్ యాజమాన్యానికి మరి ప్రత్యేకంగా తల్లిదండ్రుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిభ ఒక్కటే మీ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది, అదొక్కటే నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా పిల్లలకి ఏం కావాలి, ఫ్యూచర్లో నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు సమర్థవంతులుగా తయారు కావడానికి ఏం కావాలో దానికోసం రీసెర్చ్ చేస్తుంది, అవన్నీ సమకూరుస్తుంది. ఎందుకంటే మీరు నిశ్చింతగా ఇక్కడ పిల్లల్ని వదిలేసేసి ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కడో చదువుకొని ఎక్కడో ఉండవలసిన ఒక మేధావి ఇక్కడే ఉన్నాడు. అదేవిధంగా మేము మొదటి నుంచి కూడా మేము ఆ కమర్షియల్ పర్పస్లో దీన్ని మేము ఎప్పుడు స్టార్ట్ చేసుకోలేదు. పిల్లల జీవితాల్ని వెలిగించడం కోసమే మా జీవితాలను కూడా మేము ఇక్కడ త్యాగం చేస్తున్నామని చెప్తూ మన టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా మీ పిల్లల్ని మా పిల్లలు గాను, మీ కళని మా కళలు గాను ఊహించుకొని ప్రతి ఒక్క దాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీద మనం నేర్పించుకోవడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీద మనం చెప్పిన దానికంటే కూడా మనం విజువలైజ్ చేసుకొని చూసుకున్న దాని మీద పిల్లలు ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ స్కూల్కి ఎందుకు రావాలి అంటే కనుక ఇది కేవలం ఏసీ క్లాస్ రూమ్స్ పెట్టారు కాబట్టి, డెకరేషన్ చేశారు కాబట్టి అలా కాకుండా మనం ఒక మంచి ఎన్విరాన్మెంటల్ కనుక ఇస్తే పిల్లలు ఇంకా ఎంతో సృజనాత్మకంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము మోడలైజేషన్ చేసుకుంటా వచ్చాము. హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద వే.